నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. ఆర్థికంగా దెబ్బతిన్న వాడికి చేయాల్సింది ఆర్థిక సహాయం కాదు, మాట సహాయం. నేనున్నాననే గుండె ధైర్యం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వవసు నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం శుక్లపక్షం, 2025 జూన్ 4 బుధవారం. సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 చంద్రోదయం మధ్యాహ్నం 1:11 చంద్ర అస్తమయం రాత్రి 1:29 తిథి నవమి రాత్రి 11:56 వరకు. తదుపరి దశమి. నక్షత్రం ఉత్తర ఫల్గుని. తెల్లవారుజామున 3:31 వరకు. తదుపరి హస్త. కరణము బహలవ. ఉదయం 10:53 వరకు. తదుపరి కౌలవ. రాత్రి 11:56 వరకు. తదుపరి తైతుల. యోగము వజ్రము. ఉదయం 8:24 వరకు. తదుపరి సిద్ధము. అశుభ సమయాలు. రాహుకాలం మధ్యాహ్నం 12:14 నుండి 1:52 వరకు. యమగండం ఉదయం 7:22 నుండి 8:59 వరకు. గుళిక కాలం ఉదయం 10:37 నుండి 12:14 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:48 నుండి 12:40 వరకు. వర్జ్యం ఉదయం 8:57 నుండి 10:43 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:08 నుండి 4:56 వరకు. అమృత గడియలు రాత్రి 7:35 నుండి 9:22 వరకు. అభిజిత్ ముహూర్తం ఈరోజు లేదు. జూన్ 4 బుధవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి నవమి. రాత్రి 11:56 వరకు ఉంటుంది. తదుపరి దశమి. నవమి తిథి రిక్తి తిథి కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే దశమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. ఉదయం 8:24 వరకు ఉండే వజ్రయోగము కూడా శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉత్తర నక్షత్రమున వాహనం కొనుగోలు చేయడానికి ముహూర్తము ఉన్నది. హస్త నక్షత్రం బుధవారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. బుధవారం రాత్రి అనగా గురువారం తెల్లవారుజామున 3:35 మొదలై 5:44 వరకు ఉంటుంది. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు వృషభ రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 7:35 వరకు సింహరాశిలో, తదుపరి కన్యా రాశిలో ఉంటారు. బుధవారం ఉత్తరం దిక్కున, ఈశాన్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 7:35 వరకు. చంద్రబలం ఉన్న రాశులు మిథునం, సింహం, తుల, వృశ్చికం, కుంభం, మీనం. ఉదయం 7:35 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు మేషం, కర్కాటకం, కన్య, వృశ్చికం, ధనుస్సు, మీనం.
నక్షత్ర బలం ఉత్తర నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. హస్త నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిషం, ఉత్తర భాద్రపద. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. సహసుని ప్రశ్నలకు సమాధానమిచ్చి భీముడిని రక్షించింది ధర్మరాజు. ఈరోజు ప్రశ్న: ద్వైత వనములో దుర్యోధనాదులను బంధించిన గంధర్వుడు ఎవరు? కుబేరుడు, సహసుడు, చిత్రాంగదుడు, చిత్రసేనుడు. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులు ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి ఏమాత్రం అధైర్యపడకుండా ముందుకు సాగడం మంచిది. వృషభ రాశి ఎటువంటి కార్యక్రమం చేపట్టినా విజయమే. మిథున రాశి ఎవరో ఒకరి సలహాల మేరకు నడుచుకోవడం ఉత్తమం. కర్కాటక రాశి కొన్ని కలలు నిజమయ్యే అవకాశాలున్నాయి. సింహరాశి మీ మనసులోని అభిప్రాయాలను ఆప్తులతో పంచుకుంటారు. కన్య రాశి ప్రముఖులతో పరిచయాలు ఏర్పడవచ్చు. తులారాశి స్థిరమైన ఆలోచనలతో ముందడుగు వేసి వ్యవహారాలు పూర్తి చేస్తారు. వృశ్చిక రాశి మీ పట్ల వ్యతిరేకత చూసిన వారు కూడా మీ సత్తాను తెలుసుకుంటారు. ధనుస్సు రాశి రాగద్వేషాలకు దూరంగా ప్రశాంతంగా గడపాలన్న సంకల్పం కలిగి ఉంటారు. మకర రాశి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని అందరి దృష్టిలో పడతారు. కుంభరాశి సమాజ సేవలో పాల్గొని అందరి ప్రశంసలు అందుకుంటారు. మీనరాశి ఎంతో కాలంగా వేధిస్తున్న కొన్ని వివాదాలు పరిష్కరించుకుంటారు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.